కరీంనగర్లో బీఆర్ఎస్ ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికల్లో పాల్గొవద్దని చెప్పేసి ఇందాకనే చెప్పుకున్నట్టు మనం బీజేపీకి అక్కడ 30 సీట్లు వచ్చేసినాయి. 3 ఇండిపెండెంట్లు సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి బండి సంజయ్ ఓటు ఉంది, అక్కడికి 34 ఉన్నది. టోటల్గా కావాల్సినటువంటిది 35. అదే సందర్భంలో కాంగ్రెస్కి వచ్చింది 14. ఇటు పొన్నం ప్రభాకరు, శ్రీధర్ బాబు వెళ్ళి అక్కడ ఎంఐఎం బీఆర్ఎస్ వాళ్ళను కూడా కలుపుకుని బేరాలు పెట్టేశారు. ఏమని, మేయర్ ఏమో కాంగ్రెస్ తీసుకుంటుందంట, బీఆర్ఎస్కి ఏమో డిప్యూటీ మేయర్ అట, 2 డిప్యూటీ మేయర్ ఎంఐఎం కంటే లేకపోతే స్టాండింగ్ కమిటీ, ఇట్లాంటి బేరాలు పెట్టేశారు. ఇంతకంటే దరిద్ర పొత్తు ఇంకోటి ఉండదని నేను ఇంతకుముందే చెప్పా. ఇండిపెండెంట్లు 5గురిని అందరిని కలుపుకుని లెక్క అంటే 14 మంది వీళ్ళు, 3 ఎంఐఎం 17, బీఆర్ఎస్ కలిపితే అక్కడ 26, ఎఫ్బి ఫార్వర్డ్ బ్లాక్ హోల్డర్ 2 28, ఇండిపెండెంట్ 5 33. అంటే ఇందులో 3 కూడా యువతలకు లాగేయాలంట. ఆ 33 అప్పుడు వస్తుంది అనమాట. ఇంత దిక్కుమాలినటువంటి ప్లాన్ చేశారు. అయితే బీఆర్ఎస్ ఇందులో పోటీ చేయకూడదే, దాంట్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. తద్వారా 9 మంది పక్కకి తప్పుకుంటే ఆటోమేటిక్గా 35 చాలు ఇక్కడ. దెన్ కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశమైపోయినట్టే.